శ్రీ విజయదుర్గదేవి అమ్మవారి 24వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వార్షిక బ్రహ్మోత్సవాలను 5 రోజుల పాటు దేవస్థాన నిర్వాహకులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలతో పాటు విశేషమైన పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ వార్షిక బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టామంటున్న శ్రీ విజయదుర్గదేవి అమ్మవారి నిర్వాహకులు దుర్గప్రసాద్ తో ఫేస్ టు ఫేస్. రెండో ఇంద్రకీలాద్రిగా పిలువబడే కడప శ్రీ విజయదుర్గాదేవి వార్షిక 24వ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వార్షిక బ్రహ్మోత్సవాల గురించి మనతో మాట్లాడడానికి శ్రీ విజయదుర్గాదేవి ఆలయ నిర్వాహకులు దుర్గాప్రసాద్ ఉన్నారు. ఆయన ప్రయత్నం చేద్దామన్నా. చెప్పండి, ఈ బ్రహ్మోత్సవాలు ఎలా జరుగుతున్నాయి? ఓం శ్రీ విజయదుర్గాదేవి నమః. కడప నగరంలో శ్రీ 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 విజయదుర్గాదేవి ఆలయంలో 24వ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అంటే ఇప్పటికి అమ్మవారి ఆలయం కట్టి 24 సంవత్సరాలు అయిపోయింది. 25 సంవత్సరం పడుతూ ఉంది. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు ఏర్పాటు చేయడం అయిందండి. మొత్తం 5 రోజుల ప్రోగ్రాం గాను ఈరోజు 4వ రోజు అమ్మవారు ఇక్కడ స్థాపించబడిన రోజు. కరెక్ట్గా 24 సంవత్సరాల క్రితం అమ్మవారు ఇక్కడ స్థాపించడం జరిగింది. సో ఈరోజు విశేషంగా అమ్మవారికి 25 కలశాలతో అభిషేకం చేయడం జరిగింది. తర్వాత ఆలయంలో చండీ యాగం పరిసమాప్తమైంది. అలాగే ఈరోజు సాయంత్రం 4 గంటలకి 4 నుంచి 7:30 వరకు ఆలయంలో శాంతి కళ్యాణం, శ్రీ విజయదుర్గ మల్లికార్జున శాంతి కళ్యాణం జరుగుతుంది. లోక కళ్యాణంకే ఇది మనం చేయడం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తూ ఉంది. అలాగే రాత్రి 8 గంటలకి నగరోత్సవం ఉంది. అమ్మవారు రథంపై ఊరేగుతూ పురవీధుల్లో తిరిగి తెల్లవారుజామున ఆలయానికి చేరుకోవడంతో అమ్మవారి నగరోత్సవం అయిపోతుంది. ఈ బ్రహ్మోత్సవాల ఆఖరి రోజైన రేపు అనగా బుధవారము ఉదయం మహాపూర్ణాహుతి ఉంది. ఈ 5 రోజులుగా సతచండీ యాగం జరిగింది. దాని పూర్ణాహుతి రేపు జరుగుతుంది. అలాగే సాయంత్రం ధ్వజ అవరోహణం అని చెప్పి అమ్మవారి పటాన్ని ఏదైతే పంపించి పూజలు ఆరంభించారో అది రేపు నించేయడం జరుగుతుంది. అంటే ఇది లాస్టింగ్ కార్యక్రమం అని చెప్పి అది అయిపోయిన తర్వాత త్రిశూల స్నానం అని చెప్పి సరిపోతుంది. తర్వాత రాత్రి 8 గంటలకు పుష్పయాగంతో ఈ బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయి. సో 24 సంవత్సరాలుగా మరి ఆదరిస్తున్న ఈ ప్రజలకు కానివ్వండి, అమ్మవారు వారికి ఇచ్చే కానుకలు కానివ్వండి అవినాతీతం. అమ్మవారికి అడిగే కోరికలన్నీ తీరుస్తూ వస్తున్నారు కాబట్టి చిన్న అనతి కాలంలోనే అమ్మవారి ఆలయం ఇక్కడ విఖ్యాతమైంది. సో ఇక్కడికి కడప చుట్టుపక్కలే కాకుండా చుట్టూ జిల్లాల వాళ్ళు పక్క రాష్ట్రాల్లో కూడా రావడం మాకు గర్వకారణంగా ఉంది. మనకే కాదు, కడప జిల్లాకే గర్వకారణం. సో ఇటువంటి వాటికి పోలీసు వారు, మీడియా వారి సహకారం అందిస్తున్నారు. వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరూ 24 వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. ప్రధానంగా ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు కదా, అమ్మవారిని దర్శన భాగ్యం ఎలా కల్పిస్తున్నారు? ఆ ప్రజలకు ఎలాంటి సదుపాయాలు కల్పించారు? ఇక్కడ భక్తులకి మనకు నీటి వసతి, ప్రసాద వినియోగం అనేది ఉందండి. అలాగే మామూలుగా 1 నుంచి 4 వరకు మధ్యాహ్నం ఆలయం మూసివేస్తారు. కానీ ఈరోజు ప్రత్యేక దినం కాబట్టి అమ్మవారి ఆలయం మూయకుండా అలాగే తెరిచిపెట్టున్నాము. సో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆలయంలో ఓపెన్ చేసి భక్తులకు అందుబాటులో ఉంచాము. దానికి తగ్గట్టుగా ఇప్పుడు కూడా మీరు చూస్తే 1:30 అయిపోయింది. భక్తులు వస్తూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు. సో వాళ్ళ కోసం అరేంజ్ చేసాము. అలాగే సాయంత్రం 4:30కి కళ్యాణ మహోత్సవం ఉంది. దానికి కూడా మనకు కావాల్సిన వసతి ఏర్పాట్లు అన్నీ చేసాము. కళ్యాణ వసతి తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి ప్రసాద సదుపాయాలు కూడా అరేంజ్ చేయడం జరిగింది. రెండో ఇంద్రకీలాద్రిగా పిలువబడే శ్రీ విజయదుర్గాదేవి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పి ఈ బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర నలుమూల నుంచి పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శనానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు, అమ్మవారిని దర్శించుకునే విధంగా సర్వసుందరంగా తీర్చిదిద్ది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకమైన చర్యలు చేపట్టామని చెప్పి ఆలయ నిర్వాహకులు దుర్గాప్రసాద్ తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అన్సార్తో షబ్బీర్ శ్రేష్ఠ టీవీ న్యూస్, ఉమ్మడి కడప.